జగన్ కోసం జనం సంతకం కోటి సంతకాల సేకరణకు పిలుపునిచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ జరిగిన కుట్రలపై సంతకపై ఉద్యమించమని కోరిన వైఎస్ విజయమ్మ జననేత కోసం స్వచ్ఛందంగా కదిలిన ప్రజాభిమానం ఒక పిలుపు రాష్ట ప్రజానికాన్ని కదిలించింది. ఒక అభ్యర్థన రాష్టంలో వైఎస్ కుటుంబాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరి హృదయాన్ని తట్టింది. వైఎస్ జగన్ జనంలోకి రావాలని ఆకాంక్షిస్తూ ఇప్పుడు రాష్ట వ్యాప్తంగా సంతకాలు చేస్తున్నారు. జననేత కోసం జరుగుతున్న కోటి సంతకాల సేకరణలో తాము ఒక సంతకమవుతున్నారు. ఒకే ఒక్క సంతకంతో ఈ రాష్ట్ర చరిత్రను మార్చిన నాయకుడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన సంతకం ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపింది. ఆయన సంతకం పంట పొలాలను కళకళలాడేలా చేసింది. ఆయన సంతకం రైతు గుండెల్లో కొండంత ధైర్యాన్ని నింపింది. ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఏదో ఒక రూపంలో లబ్ధి చేకూర్చిన సంతకం ఆయన. వైఎస్ మరణం తర్వాత ప్రజా జీవితంలోకి వచ్చిన జగన్ అదే స్ఫూర్తిని, అదే విశ్వసనీయతను, విలువల్ని కొనసాగించారు. అశేష ప్రజాభిమానాన్ని సొంతం చేసుకుని జననేతగా నీరాజనాలందుకున్నారు. అనేక కుతంత్రాలను ఎదుర్కొని వైఎస్ ఆశయాల సాధనే లక్ష్యంగా ఆయన స్థాపించిన పార్టీని ప్రజలు అఖండ మెజారిటీతో ఆశీర్వదించారు. కానీ 2.5 సంవత్సరాలుగా వెన్నాడిన కుట్రలు చివరకు వైఎస్ జగన్ ను ప్రజలకు దూరం చేశాయి. 7 నెలలుగా ప్రజలకు దూరంగా ఉన్న జగన్ ఎప్పుడెప్పుడు తమ మధ్యకు వస్తారా అని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. కుట్రలను ఛేదించుకుని జగన్ మళ్లీ జనంలోకి రావాలని ఆకాంక్షిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ కోటి సంతకాల సేకరణకు పిలుపునిచ్చింది. సంతకాలు పూర్తయ్యాక రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు స్పందించారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి కోటి సంతకాల్లో తాము ఒక సంతకమవుతున్నారు. వైఎస్ జగన్ కోసం రాష్ట్ర ప్రజలు సంతకంతో ఉద్యమించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతిపక్షం కుమ్మక్కై జగన్ పై కుట్ర పన్నాయని, ప్రజల మధ్య ఉండే జగన్ ను దూరం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మీరు మీ మనవడిగా, మీ కొడుకుగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా మీరు సంతకం చేయండి. ఒక్క సంతకం, తొలి సంతకం మీ సంతకం చేయండి జగన్ బాబు కోసం. ప్రజాకోటిలో జగన్ బాబు నిర్దోషిని మీ సంతకం మళ్లీ మళ్లీ చెప్పాలని కోరుకుంటున్నాను. నేను జగన్ కు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్న సిబిఐ వైఖరిని నిరసిస్తూ చేపట్టిన సంతకాల ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. ప్రతి సంతకం వైఎస్ కుటుంబానికి ఒక దీవెన లాంటిదని అన్నారు. జగన్ కోసం జనం సంతకంలో పాలు పంచుకోవడానికి ఆన్లైన్ ద్వారా కూడా అవకాశాన్ని కల్పించినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలిపింది. దూర ప్రాంతాల్లో ఉన్న తెలుగువారి కోసం ఈ ఏర్పాటు చేశామని, ఆన్లైన్లో సంతకాలు చేసి కోటి సంతకాల్లో భాగస్వాములు కావచ్చని, జగన్ జైలు నుంచి బయటికి రావాలనే ఆంక్షను తెలియజేయవచ్చని వారు తెలిపారు. వాళ్ళ ప్రొటెస్ట్ ని, వాళ్ళ సంతకాన్ని రిజిస్టర్ చేయడం కోసం అని చెప్పి YSRCongress.com వెబ్సైట్ ద్వారా ఇప్పుడు మీరు చూసిన పద్ధతిలో మీ పేరు, ఫోన్ నెంబరు, మీ అడ్రస్, మీ సంతకం రిజిస్టర్ చేస్తే ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో దీన్ని కూడా ఇంక్లూడ్ చేసి రాష్ట్రపతి గారికి మెమరాండం ద్వారా సమర్పించబడుతుంది. వైఎస్ జగన్ అక్రమ నిర్బంధంపై నిరసనగా ఆన్లైన్లోనూ మీ స్పందన తెలియజేయవచ్చు. www.jagankosamjanamsantakam.com లో లాగిన్ కండి. మీ నిరసన తెలియజేయండి.